శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చినటువంటి మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి ఒక చక్కటి మాటను చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనము. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశము వైపు కన్నులెత్తుటికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, సుంకరి యొక్క ప్రార్థన ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. అలాంటి ప్రార్థన నీవు ఎప్పుడైనా చేసావా? గదిలోనికి వెళ్ళి ఒంటరిగా ఉండి నీ అంతరంగంలో ఉన్నటువంటి యొక్క పాపాలను ఒప్పుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించావా? ఒకవేళ లేదంటే కనుక ఇప్పుడే ఆ ప్రయత్నాన్ని కొనసాగించమని కోరుతూ ఉంటున్నాను. ఎందుకంటే తన పొరపాట్లను కనుగొనేవాడు ఎవడు అని గత 3 రోజులుగా మాట్లాడుతున్నాం. దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఈ మాటలు మీ మధ్యలో మాట్లాడుకున్నటకును జ్ఞాపకం చేయుటకును దేవుడు నాకు సహాయం చేస్తుంటున్నాడు. దేవుని యొక్క వాక్యం మన హృదయ స్థితిని బయలుపరుస్తుంది. కాబట్టి తన పొరపాట్లను కనుగొనగలిగినటువంటి వాడు దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడిచేవాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యమును ధ్యానించేటప్పుడు దేవుడు మన హృదయ స్థితిని బయలుపరుస్తాడు. మన హృదయంలో ఉన్నటువంటి పొరపాట్లను బలహీనతలను మనం గుర్తించేలాగా తయారు చేస్తాడు. అవును, దావీదు జీవితంలో ఎన్నో పొరపాట్లు బలహీనతలు ఉన్నప్పటికీ కూడా అతనిలోని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అతడు ధర్మశాస్త్రంను ప్రేమించి ధ్యానించేవాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించి మొరపెట్టుకునేవాడుగా, తన పొరపాట్లను ఒప్పుకునేవాడుగా, పాపముల నుండి ఎప్పటికెప్పుడు క్షమాపణ పొందుకునేవాడుగా కనబడుతూ ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి నీ పొరపాట్లను నీవు కనుగొనగలిగినట్లయితే గనక ఈ క్షణంలోనే ఇప్పుడే మోకరించి ప్రార్థన చెయ్యి. అవును, నేను ఇతరులతో తప్పుగా ప్రవర్తించానేమో, తప్పుగా మాట్లాడానేమో, ఎప్పుడైనా కూడా నాకు తెలుసో తెలియకో ఈ మాటలను లెక్క చేయక నడుచుకున్నానేమో. కాబట్టి నా హృదయం యొక్క పొరపాట్లను కనుగొనడానికి ఇచ్చిన కృపను బట్టి దేవా నేను ఒప్పుకుంటున్నాను, నన్ను శుద్ధీకరించని మన పాపములన్నీ గనక ఒప్పుకున్నట్లయితే గనక నిశ్చయముగా దేవుడు ఇదిగో సుంకరికి ఇచ్చినట్టు ధన్యత నీకును నాకును మనందరికీ అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన ఆయన సుంకరి యొక్క ప్రార్థన చాలా విలువైనటువంటి ప్రార్థనగా మేము పరిగణిస్తుంటున్నాం. అలాంటి ప్రార్థన ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు దయచేసి మరి వారు చేస్తున్న ప్రార్థనకు క్షమాపణ ఒదిగించినందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో దీనముగా అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.